కూడా 1% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్ వెరీ మచ్ క్లారిటీ. ఈ షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి వ్యవహారము, వాళ్ళు ఎటువంటి అప్పుల ద్వారా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తెలంగాణకు సంబంధించి ఒక వ్యూహంగా వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఇక్కడ రాజకీయపరమైన ఆలోచనతో మాత్రమే దీన్ని రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వం పక్షాన ఇది ఒక చిన్న స్టే, అది ఏ కారణం మీద వచ్చిందో దాని మీద కూడా ప్రభుత్వం తరఫున న్యాయపరంగా ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు, మా ప్రభుత్వం తరఫున అధికారులు సమాచారం ఇచ్చిండ్రా లేదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం మీద దట్ ఇస్ డిఫరెంట్ పార్ట్, అది కూడా మేము సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కోర్టు స్టే వికెట్కు సంబంధించి న్యాయవాదులకు ఆల్రెడీ ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అన్ని సమాచారం ఇచ్చి ఈ ప్రభుత్వం తరఫున ఎంతమంది ఇప్పటికే ఎస్సీ వెల్ఫేర్లో 2,734 కోట్లు, 2,73,164 మంది లబ్ధిదారులకు, ఎస్టీ వెల్ఫేర్లో 1,801 కోట్లు, 1,79,999 మంది లబ్ధిదారులు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో 7,803 కోట్లు, 7,79,401 మంది, ఈబీసీ కింద 831 కోట్లు, 83,074 మంది, మైనార్టీ వెల్ఫేర్ కింద 3,204 కోట్లు, 3,62,769 మందికి మేము ఈ పథకం కింద మొత్తంగా 16,375.87 కోట్లను 16,78,347 మంది లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా గత ప్రభుత్వం తెచ్చిన పథకం అనేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యము భేషజము పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారంతో ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇందులో ఎవరో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టుల పట్ల అపారమైన గౌరవం ఉండి కోర్టులో మా యొక్క వాదన వినిపించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వివరించి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ కేను వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఈరోజు రద్దు అయినట్టుగా ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా చేస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా. ఈరోజు చర్చ పెడదాం. 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎంతమందికి పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినారు, ఎంతమందికి స్వయం ఉపాధి కింద ఏమి ఇచ్చినావు, ఏ కార్యక్రమం లోపల ఏం తీసుకున్నారు చర్చ చేద్దాం. ఇవాళ మేము ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెంచినాం, ఇవాళ పిల్లల డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ సోషలిస్ట్ కాస్తో ముందుకు పోతా ఉన్నాం. కుటుంబ సర్వే జరిగి బీసీ కులగణన జరిగితే కూడా భాగస్వామ్యం కాని వాళ్ళు ఇలా పేదలకు సంబంధించిన దాని మీద ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా బుద్ధి ఉండాలి కదా, కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఇది కనీసం ఒక కోర్టు స్టే వచ్చింది, దీంతో ఇబ్బంది ఉన్నది, న్యాయస్థానంలో 4 వారాల్లో తొలగిపోతుంది, దీని మీద రాజకీయం చేసిన అనవసరము, మనమే తలకాయ బొట్టి కట్టుకున్నట్టు అవుతుంది అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకపోతే పిలిపించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నా, ఒకవేళ మా ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అనుకుంటే నీ పార్టీ తరఫున ఇందులో ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఇది కొనసాగాలని ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలని అడుగుతా ఉన్నా. ఇలా ఒకవేళ నా ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నాో నేను చెప్తా ఉన్నా మళ్ళీ కూడా ఈరోజు నా ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయి. ఒక చిన్న స్టే మీద ఆగిందని న్యాయపరంగా పరిష్కరించుకుంటాం, కానీ మీరు చేస్తుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇలా ఒక స్టేను తీసుకొని రాజకీయంగా ఆరోపణలు చేస్తా ఉన్నారే. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు రాయ్ సాబ్ రామ్ జయాబ్ కపూర్ వర్సెస్
స్టేట్ ఆఫ్ పంజాబ్ కూడా ఒకటి ముఖ్యమైనటువంటి మాకు ఆధారం ఉంది. ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్ ప్రభుత్వం చేపట్టింది అనేటువంటి తప్పు వాదన సరికాదు. ఇవన్నీ కూడా లీగల్ గా మా తరఫున మేము అన్ని రకాలుగా ఎక్కడ కూడా పథకాల కోసం కేటాయించే బడ్జెట్ రాష్ట్ర శాసనసభ యొక్క బడ్జెట్ ఆమోదం పొంది ఉన్నది. ఎక్కడ కూడా ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతా ఉన్నాయి. ఎక్కడ పథకాలు అర్హత, ఆదాయ పరిమితి, వయసు, ఆధార వివరాలు అన్ని కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం వివాహ వయసు 18 సంవత్సరాలు ఇవన్నీ కూడా రకమైనటువంటి అన్ని విధానాల మీద దానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ, ఆర్టీఓ స్థాయి అధికారుల యొక్క పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యుడి సూచనలతోటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే దీని మీద ఇదొక వ్యవహారం చేస్తారు. ఇదొక పేద కుటుంబ వివాహానికి సామాజికంగా ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇంకా మేము దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ వాల్యుయేషన్ చేయాలి, ఇంకేం పెంచగలుగుతాం అనేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వస్తే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సహకారాన్ని ఇంకా పెంచే విధంగా మా ప్రయత్నం చేస్తాం. కానీ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ రాజకీయాల కొరకు మాత్రమే మరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు మొన్న 12వ తారీఖు నాడు ఇస్తే మళ్ళీ 9వ తారీఖు వారు కూడా ఇచ్చిన మధ్యలోనే ఇంటర్ఫేర్ అయ్యి మేము రిక్వెస్ట్ స్పెషల్ పిటిషన్ వేసుకొని కూడా దీనికి సంబంధించిన స్టే వెకెట్ చేస్తాం. 9వ తారీఖు దాకా కూడా ఆగకుండా మా తరఫున, గవర్నమెంట్ తరఫున కౌంటర్ అఫిడవిట్ ఇచ్చి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ విజయ్ గోపాల్ గారు కూడా కోరుతా ఉన్నా. ఇది కులాలకు, మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది పొలిటికల్, మీరు సోషల్ వర్కరా, ఆర్టీఐ యాక్టివిస్టా, టీఆర్ఎస్ అప్లికేటెడా, నాకేం ఆధారం లేదు, నేనేం మాట్లాడతలేను. కానీ ఇది వేల కుటుంబాలకు పెళ్లి చేసి చూడనేటువంటి ప్రభుత్వ ఆర్థిక పథకం గతంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినా మేమెన్నడూ కూడా బేసిస్ అనుకోకుండా ఇంకా మరింత ఆన్లైన్ లోపల ఒక క్లారిటీగా పేమెంట్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా న్యాయపరంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది అర్హత వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో అన్ని కార్యక్రమాలు ఇస్తామనేటువంటి మాట మరొకసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తాను. అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యతల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప, అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉంటే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నిన్నటి కూడా మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాన.
జరిగిన దానికి ఎందుకు బాధ్యత ఎవరు బాధ్యులే అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు, కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద వారి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా, నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిన్నా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్. నేను చెప్పినా దానికి విచారణ చేస్తున్నాము, యాక్షన్ తీసుకుంటామని చెప్పినా కదా. సోదరులారా నమస్కారం. అంత వ్యక్తిగతంగా అంత అవసరం లేదు దాని మీద. మీడియా మిత్రులు నమస్కారం. సబ్జెక్ట్ మంత్రి అయినా కూడా ఒక 2 విషయాలు అని చెప్తా. జనరల్ గా ప్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు, సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మిగతా అఫీషియల్స్ నమస్కారం తెలియజేస్తూ, ఏది కాదు ఇప్పుడే సహచార మంత్రివర్యులు అవును బడ్జెట్ లో కేటాయిస్తామని ఒక మాట చెప్పి దానికి చేస్తే అయిపోతుండే. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు. అన్ని పైన కోర్టుల లోపల దానికి సంబంధించి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ ఆటంకాన్ని తొలగించుకొని ఇంకా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మనవి చేస్తూ, రేపు సాయంత్రము 18వ తారీఖు 376వ జయంతి సర్దార్ సర్వాయి పాపన్నది. బహుజన ఆ రోజు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి బహుజన నాయకుంది. ట్యాంక్ బండ్ అమరవీరుల స్తూపం పక్కన విగ్రహావిష్కరణ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, సహచార మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా, బహుజన వాదులందరూ కూడా పాల్గొని జరిపేటువంటి సభలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా, ఎందుకంటే ఈ ఉద్యమ స్ఫూర్తి పక్కనే మొన్న జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసుకున్నాం. పక్కనే ఈరోజు సర్వాయి పాపన్న గారు చేసుకుంటా ఉన్నాం. పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ ఉంది. తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏదైతే బలుగు బలహీన వర్గాలకు సంబంధించి లేదా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన ఆటలు 1969 కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అనేక రకాల ఇవన్నీ కూడా మిగతాయి కూడా తొందరలో పండుగ సాయన్నది కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, లేకపోతే ఈ విధంగా అనేక సంబంధించినటువంటి విజ్ఞాపనలు వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున త్వరలోనే అటువంటి కార్యక్రమం కొనసాగుతుందని మాట చేస్తూ రేపటి సాయంత్రం విగ్రహావిష్కరణకు అందరూ కూడా రావాల్సిందే విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. అనుమానం లేదు, నేను మళ్ళీ చెప్పిన ఎప్పుడు పిటిషనర్ నేను పిటిషనర్ అకౌంటబుల్ నేను ఎప్పుడు చెప్పలే అట్లా. సారీ టు సెప్ అవును ఆధారాలు పిటిషనర్కి అంతా ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆయనకి ఆయనకి ఏదైనా ఎవరికో వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది అనుకుంటేనో ఎవరికి ఇది ఒక మనం జనరల్ ఊర్రాల సామర్థ్యం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది అటువంటి గవర్నమెంట్ ఒక సపోర్ట్ చేస్తుంది. ఇల్లు కడుతున్నాం 5 లక్షల రూపాయలతోటి, పెళ్లికి ఇన్ని పైసలు ఇస్తా ఉన్నాం. దాని మీద వ్యక్తిగతంగా పిటిషనర్కు ఏదైనా మోటివ్ లేకపోయేదంటే ఆయనకు వ్యక్తిగతంగా నష్టం జరిగేది ఏం లేదు కదా. ప్రభుత్వ ఖజానా గురించి అంత సీరియస్ అయితే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. తప్పకుండా చట్టబద్ధత కాదు, దానికి తీసుకోవాల్సిన మొత్తం షీల్డింగ్ అంతా కూడా చేస్తాం. భవిష్యత్తులో ఎవరైనా మళ్ళా ఎక్కడన్నా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎవరైనా నష్టం తొలగించలేనటువంటి న్యాయపరంగా చిక్కులు లేని విధంగా చేస్తాం. నువ్వు అట్లా నేను చెప్పినా విచారణ చేపిస్తా అని చెప్పిన, అంతకంటే చాలా సీరియస్ గా అటు ఎవరైతే న్యాయపరంగా రిప్రజెంట్ చేయాలో అధికారులుగా దాని బాధ్యత ఉన్నటువంటి చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి అందరికి సంబంధించినటువంటి దీని మీద చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే ఆదేశించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. తప్పకుండా ఈ అంశం మీద వీఆర్ వెరీ సీరియస్.